హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంటీ మనీ మార్కెట్ తెలుగు. అయితే ఈరోజు చాలా మంచి అప్డేట్స్ అయితే మేము ముందుకొచ్చాను. లైక్ ఏంటి అంటే పై యొక్క అంటే స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ వాళ్ళు ఇంకా అప్డేట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఈ అప్డేట్స్‌తో పాటు మిగతా మార్కెట్‌లో ఉన్న వాళ్ళు కూడా చాలా అలర్ట్ అవుతున్నారు. అది చాలా మంచి గుడ్ న్యూస్. ఆ గుడ్ న్యూస్ ఏంటో మీకు ముందు ముందు చెప్తాను. దానికన్నా ముందు మనం చేయాల్సిన పని ఏంటో చెప్తాను నేను. ఇక్కడ కేవైసీ అంటే మీకు పెండింగ్‌లో పడిపోయి, టెంటేటివ్‌లో పడిపోయి ఉన్నాయి కదా! ఆ కేవైసీలన్నీ కూడా మీకు మళ్ళీ లైవ్‌నెస్ చెక్ వస్తుంది. ఖచ్చితంగా అయితే మంచి లైటింగ్‌లో ఉండి చేసుకోమని చెప్పైతే వాళ్ళు చెప్తున్నారు. లైటింగ్‌లో ఉండేలాగా. అండ్ పాపప్స్ ఓపెన్ చేసి పెట్టుకోమన్నారు. పాపప్స్ కొన్ని బ్లాక్‌లో ఉంటాయి. ఉంటాయి. సో, అవి ఓపెన్ చేసుకొని పెట్టుకోమన్నారు. కొంచెం జాగ్రత్తగా అవి చూసుకొని అయితే ఓపెన్ చేసి పెట్టుకోండి. అండ్ ఇది వాళ్ళిచ్చిన అప్డేట్ అయితే ఇంకో అప్డేట్ కూడా ఉంది వాళ్ళిచ్చింది. దీనికన్నా బిగ్గెస్ట్ అప్డేట్స్ ముందు ముందు ఉన్నాయి. చెప్తాను. మెల్లిమెల్లిగా చెప్తాను. ఈ వీడియోలోనే చెప్తాను మెల్లిగా. ముందైతే అసలు మనం చేయాల్సిన పనులేంటో ఒకసారి మాట్లాడుకుంటే బెటర్ కదా! సో, అయితే ఇప్పుడు మీరేంటంటే ఏదైతే మంచి లైట్ ఉండి అంటే మీరు క్లియర్‌గా మీ ఫోటో ఉండి, మీ వీడియో అప్, డౌన్, లెఫ్ట్, రైట్ ఇలా చూసుకొని క్లియర్‌గా పెడతారో అప్పుడు మీకు అవుతుంది. మీ పాపప్స్ మాత్రం ఖచ్చితంగా ఓపెన్ చేసి పెట్టుకోండి. ఇది దీని యొక్క సారాంశం మొత్తం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మీరు చూడండి, మీ ఫ్రెండ్స్‌ని మీరు రిఫర్ చేస్తారు కదా! నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి. మీ ఫ్రెండ్స్‌ని మీరు రిఫర్ చేసుంటారు కదా! వాళ్ళది గనక ఈ ఇంకో 21 డేస్‌లో వాళ్ళు కేవైసీలు చేసుకోకపోతే కనుక, వాళ్ళ నుండి మీకు ఏదైతే మైనింగ్ స్పీడ్ పెరిగి కాయిన్స్ వచ్చాయో, ఆ కాయిన్స్ అన్నీ మీకు రావు అని చెప్పి క్లియర్‌గా చెప్పారు. ఇదొక అప్డేట్, మంచి అప్డేట్. అంటే ఎందుకనంటే చాలా సార్లు వాళ్ళు టైమ్ ఇచ్చారు చేసుకోమని. పెండింగ్‌లో పడిపోతే ఓకే. దానికి మనము మళ్ళీ ఛాన్స్ ఇస్తారు. లైవ్‌నెస్ చెక్ తీసుకురావడం, మళ్ళీ కేవైసీలు రీసబ్మిట్ చేసుకోవడానికి ఛాన్సెస్ కూడా ఇస్తారు. కానీ అసలు కేవైసీ అప్లై చేయని వాళ్ళకి ఇది వర్తిస్తుందనమాట. సో, అదొకసారి జాగ్రత్తగా చూసుకొని మీ డౌన్‌లైన్‌లో ఎవరైతే ఉన్నారో మీ రిఫరల్ ద్వారా మీ ద్వారా జాయిన్ అయిన వాళ్ళందరికీ కేవైసీలు అయ్యేలాగా చూడండి. సో, ఇదొక న్యూస్. అండ్ ఇంకొక మంచి న్యూస్ అంటే నాకు నచ్చిన న్యూస్ ఇంకోటి చూపిస్తాను చూడండి మీకు. సో, ఇది ఏంటి అంటే ఒక మన చాట్‌లో అంటే పై చాట్‌లో అడిగింది ఏంటి అనంటే సెకండ్ మైగ్రేషన్ ఇస్తారా అని చెప్పేసి అడిగారనమాట. అంటే ఓవరాల్‌గా అంతా చదివి మీకు అనే కన్నా సింపుల్‌గా చెప్తాను మన భాషలో. సెకండ్ మైగ్రేషన్ ఎప్పుడుంటుంది? ఎలా ఇస్తారు? అని సూన్ అంటే ఎప్పుడు? తొందరగా ఇవ్వొచ్చా లేదా? అని చెప్పేసి అడిగారనమాట. సో, నేననేది ఏంటి అనంటే సెకండ్ మైగ్రేషన్ ఇవ్వడం వల్ల చాలా మంది దగ్గర కాయిన్స్ ఎక్కువుంటాయి బేసిక్‌గా. నా దగ్గరే చాలా ఉంటాయి. అలాంటిది మొత్తం మీద ఓవరాల్ వరల్డ్‌లో ఇంకెంతమంది ఉంటాయి ఆలోచించండి. నాకు తెలిసినంత వరకు నేను అనుకునేవాడిని ఎప్పుడు ఎందుకనంటే ఆఫ్టర్ మెయిన్ నెట్ తర్వాత ఇస్తే బావుంటది అని అనుకునేవాడిని. ఎందుకంటే ముందే ఇచ్చేస్తే మొత్తము సెల్లింగ్ ప్రెషర్ పడిపోయి చాలా వరకు దాన్ని డౌన్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందనమాట. సో, దానికి సంబంధించి తర్వాత ఇస్తే బావుంటదని నేను ఎప్పుడు అనుకున్నాను. సో, వాళ్ళు కూడా అలాగే వాళ్ళ మోడరేటర్ ఎవరైతే ఉన్నారో ఆ రిప్లై చూడండి. ఐ డోంట్ నో వెన్ సూన్ ఇస్ బట్ ఇట్ వోంట్ బి బిఫోర్ ఓపెన్ మెయిన్‌నెట్ అని పెట్టాడనమాట. అంటే అది సూన్ అంటే నాకు కూడా తెలీదు కరెక్ట్‌గా. బట్ మెయిన్‌నెట్ కన్నా ముందైతే రాదు అని చెప్పారు. ఇదొక మంచి న్యూసు. నాకు కూడా అదే కావాలి. ఎందుకంటే ఒకేసారి మనకి రిఫరల్ బోనస్‌లు అన్నీ ఒకేసారి వచ్చి పడ్డాయంటే ఒక్కొక్కరి దగ్గర కొన్ని వేలు, లక్షల కాయిన్స్ ఉండిపోతాయి. సో, ఈజీగా సెల్లింగ్ ప్రైసెస్ పడిపోతుంది. చాలా ఇబ్బంది పడతాం మనం స్టార్టింగ్‌లోనే. స్టార్టింగ్ మనది బూమ్ అవ్వాలి. అలా పెట్టగానే జువ్వని లెగాలి పైకి. సో, అలా ఉండాలి పై అనేది. దాని గురించే నాకు ఈ అప్డేట్ కొంచెం బాగా నచ్చిందనమాట. ఇది మోడరేటర్ చెప్పింది. బట్ అఫీషియల్ న్యూస్ అయితే ఇంకా రాలేదు. వస్తే ఇంకా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు అసలు న్యూస్‌కెళ్తే ఇంకొక మంచి బ్రహ్మాండమైన న్యూస్ ఏంటి అనంటే మీకు జెప్టో క్రిప్టో కరెన్సీకి సంబంధించి జెప్టో.కామ్ అని ఒకటుంటుంది. దాంట్లోకి వెళ్లి చెక్ చేసుకోండి. వాళ్ళ వైట్ పేపర్ ఇది బేసిక్‌గా మీరు చూస్తే ఇదొక క్రిప్టోకి సంబంధించి యాప్ అనమాట. అంటే క్రిప్టో వాలెట్ అనమాట. దీంట్లో ఏం జరుగుతుంది అనంటే ఇది నాకు బాగా నచ్చింది. దీంట్లో ఏం జరుగుతుందంటే మీరిప్పుడు అంటే దీంట్లో ఏం జరుగుతుందో చెప్పే కన్నా ముందు ఇంకోటి చెప్తాను మీకు. పైన వీళ్ళు ఇంటిగ్రేట్ చేసుకుంటాం అంటే పైన మేము యాడ్ చేసుకుంటున్నాము పేమెంట్‌లోకి మా దాంట్లోకి కూడా అని చెప్పారు. సో, యాడ్ చేసుకోవడం వల్ల ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అనంటే దీంట్లో మనకి వీళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తారంటే మనం పై ఉపయోగించుకొని మనము వీళ్ళ ఫిజికల్ డెబిట్ కార్డ్ ఒకటి తీసుకొని మన పై వీళ్ళ దాంట్లో ఉంటాయి. వీళ్ళ డెబిట్ కార్డ్ తీసుకోవడం వల్ల అప్పుడు మనము మన లోకల్ షాపుల్లో మనము మన పేమెంట్ చేస్తే మనకిక్కడ ఈ యాప్‌లోనేమో పై కట్ అవుతుంది. బట్ మనకేమో ఇక్కడ రెగ్యులర్‌గానేమో మన రియల్ కరెన్సీ అంటే మన ఇప్పుడు ఐఎన్ఆర్ కట్ అవుతుందనమాట. అలాంటిది. మనకి ఆల్రెడీ రెడ్ టాప్ అనేది ఒక కార్డ్ ఉంది. వీసా ప్రొవైడ్ చేసిన కార్డ్‌ని. ప్రస్తుతానికి అది యూఎస్‌డిటీ, బిట్‌కాయిన్, ఇథేరియం ఉంటే ఆ వాలెట్‌లో ఉంటే గనక మనము డెబిట్ కార్డ్ ఇచ్చేసి షాపింగ్ చేసుకోవచ్చు. అన్నీ చేసుకోవచ్చు. ఎనీ స్టోర్‌లో. ఎందుకంటే వాళ్ళు కట్ అయ్యేది మన ఐఎన్ఆర్‌లో కట్ అవుతుంది. మనకి మాత్రం క్రిప్టో కరెన్సీలో కట్ అవుతుంది. సో, అది అలాంటి సంబంధించిందే ఇది జెప్టో అనమాట. సో, వీళ్ళు మనకి పైనే మేము లిస్ట్ చేసుకుంటామని చెప్పారు. సో, దానివల్ల మనకి ఫిజికల్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఫిజికల్ క్రిప్టో కార్డ్స్ ఇవేంటే అవైలబుల్ ఓవర్ 180 కంట్రీస్. గ్లోబల్ ఫిజికల్ క్రిప్టో కార్డ్స్ విత్ హై లిమిట్స్. సో, ఫాస్ట్ కేవైసీ ఫండ్ ఇన్‌స్టాంట్‌లీ స్పెండ్ గ్లోబల్లీ. అంటే మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు ఈ కార్డ్‌లో పెట్టుకొని. ఈ కార్డ్‌లో మన పై పెట్టుకొని మనం ఎక్కడైనా సరే మన లోకల్ కరెన్సీలో మనం పేమెంట్ చేసుకోవచ్చనమాట. సో, ఇదొక మంచి పరిణామం అని చెప్పాలి. ఎందుకనంటే
ఓపెన్‌మెంట్ రాకముందు ఇలాంటి వాళ్ళు వస్తున్నారు. ఇంకా ముందు ముందు ఇంకా చూడండి ఫిబ్రవరి మధ్యలోకి వచ్చేసరికి చాలామంది వెనకబడతారు పైకి. సో, మంచి న్యూస్ అని చెప్పాలి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో, ఓకే. మనం కొడుతున్నాం అయితే దగ్గర పడింది. కొడుతున్నాం అని చెప్పి నాకు అనిపించింది. సో, అందుకని ఈ న్యూస్‌ని మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ వీడియో చేశాను. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. జై హింద్.